1930, 1931. ఏమండి ఈ సమయంలో లేదా ఈ ఈ టైంలో స్త్రీలు విద్య నేర్చిన పురుషులకు గౌరవ హాని. వింటున్నారా డియర్ ఫ్రెండ్స్? మన క్రైస్తవ సోదరి మనులు మాత్రమే కాకుండా దయచేసి మతోన్మాదులు ఎవరైనా ఉంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి. హేతువాదులు కానీ, నాస్తికులు కానీ, బైబిల్ అంటే గెట్టని వారు, క్రిస్టియన్స్ అంటే పడని వారు, మిషనరీలు అంటే ద్వేషభావంతో చూసిన వారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని సిగ్గు లజ్జ ఉంటే గనక ఈ మాటలు వినండి దయచేసి. ఇది నేను చెబుతున్న మాట కాదు, సురేష్ అన్న చెబుతున్న మాట కాదు, సాంబశివ అన్న చెబుతున్న మాట కాదు, నవీన్ వడ్డీ చెబుతున్న మాట కాదు, ఎవరు చెబుతున్న మాట కాదు. క్రీస్తు శకం 1930 అంటే మనకి స్వాతంత్రం రావడానికంటే ముందు ముప్పలనేని పుష్కరాంబ గారు రాస్తున్నటువంటి మాట. స్త్రీ విద్య దాని ఆవశ్యకత ఇప్పటికి కూడా సెంట్రల్ లైబ్రరీలో ఈ పుస్తకం ఉంది, కావాలంటే వెళ్ళి చదువుకోండి. స్త్రీలు విద్య నేర్చిన పురుషులకు గౌరవ హాని కలుగునని అనేక అభిప్రాయాలు ఉండేవి. కాబట్టి స్త్రీలకు విద్య నేర్పడం అనేది జరిగేది కాదు. ఇప్పుడు నిన్ను ఏదన్నా అంటే నీ మనోభావాలు దెబ్బతింటాయి, నువ్వు నన్ను కొడితే నా మనోభావాలు దెబ్బతింటాయి. స్త్రీలు చదువుకుంటే మనోభావాలు దెబ్బతింటే ఏంటరా బాబు? స్త్రీలు చదువుకుంటే మనోభావాలు దెబ్బతింటే ఏంటి? విచిత్రం కాకపోతేను. సో ఈ విధముగా లేనిపోని మూఢనమ్మకాల విశ్వాలయంలో మహిళా జాతిని నెట్టేసి మహిళలను ఆట బొమ్మను చేసి ఆడుకున్నారు మనోళ్ళు. మహిళను ఆట బొమ్మను చేసి ఆడుకున్నారు. వాస్తవంగా చెప్పాలంటే స్త్రీలు విద్య నేర్చితే పురుషులకు గౌరవహాని. ఇదే గృహలక్ష్మి పత్రిక 1934. పాశ్చాత్య దేశం మహోన్నత దశలో ఉండడానికి గల కారణం ఏంటంటే విమెన్ ఆర్ ఎడ్యుకేటెడ్. స్త్రీలు చదువుకున్నవారు. ఆ స్త్రీ యొక్క విద్య మన భారతదేశంలో క్రిస్టియన్ మిషనరీస్ వచ్చేటప్పటికి అసలు లేనే లేదు. కేవలం దళితులకి, నిమ్మన జాతుల వాళ్ళకి, అణగారిన వర్గాల వారికి చదువును దూరం చేశారు. స్త్రీలు చదువుకోలేదు అంటే అది వేరే విషయం. ఈవెన్ బ్రాహ్మణ వర్గాలలో ఉన్నటువంటి కొంతమంది మహిళలకు కూడా చదువు లేకుండా చేశారు. అది కూడా వస్తుంది ఈరోజు. చూడండి, దిగువ జాతి వర్గ రెఫరెన్స్ గృహలక్ష్మి 1934 సంచిక ఫిబ్రవరి మార్చి. చూడండి, సత్తారులను ఒక సవర్ణ జాతి వారికి హరిజనులకును కొన్ని దినముల క్రిందట దేవకోటలో కొట్లాటలు జరిగినవి. ఇందుకు కారణము సత్తారులు హరిజనులను వారు ఇష్టం వచ్చిన దుస్తులు ధరించరాదని, స్త్రీలు రవికలు తొడుక్కోకూడరాదని నిర్బంధించారంట. నువ్వెవడోరా? ఒక జాతికి చెందినటువంటి వ్యక్తి లేదా ఒక వర్గానికి చెందినటువంటి స్త్రీ బట్టలు కట్టుకోకూడదు, రవిక తొడుక్కోకూడదు అని చెప్పడానికి నీకు ఎవరిచ్చారు హక్కు? సో ఆ విధంగా ఉండే పరిస్థితులు ఆడ. నీవు ఈ జాతికి చెందినటువంటి వ్యక్తివి కాబట్టి ఈ జాకెట్ నువ్వు ధరించకూడదు, చీర ఇలా ధరించకూడదు, మేము చెప్పినట్టే నువ్వు వస్త్రాలు కట్టుకోవాలి అని చెప్పేసి స్త్రీలను అణగదొరికిన పరిస్థితి మన భారతదేశంలో ఉండేది. నేను మళ్ళీ చెప్తున్నా, రెఫరెన్స్లతో సహా, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ తో సహా మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి వీటిని మనసు పెట్టి ఆలోచించండి, వాస్తవాలా కాదా అనేది. ఈనాడు అంటా ఉంటున్నారు కదా, స్త్రీలు గౌరవించాలి మన సాంప్రదాయము, లేకపోతే స్త్రీలు దేవతామూర్తులు. ఎక్కడ పోయింది మరి అన్ని కూడా? అంటే ఈ యొక్క డైలాగులన్నీ కేవలం నోటి మాటలకు మాత్రమే పరిమితం చేశారా? నిత్య జీవితంలో వాటిని అనుసరించలేదా స్త్రీల పట్ల?